మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణపై బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఇటు వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకోవైపు చేతికొంచిన పంట మొత్తం కూడా నాశనమైపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు మోంతా తుఫాన్ అనేది ఒకవైపు అటు ఆంధ్రప్రదేశ్ వరకే ఎక్కువగా ప్రభావం చూపితే తెలంగాణలో అంత మేర చూపెట్టదంటూ కూడా ఒకవైపు ఐఎండీ అంచనా వేసింది. కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్లో ఉంది. అసలు ఇంకా ఎన్ని రోజుల వరకు రెయిన్స్ ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఒకవైపు తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ వరకే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు, కానీ ఇక్కడ తెలంగాణలో అంతకన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. దీని గల కారణాలు ఏమంటారు? తెలంగాణలో ఎఫెక్ట్ ఉండదని కాదండి. తెలంగాణలో యాక్చువల్గా మనకి తుఫాను తీరం దాటిన రెండో రోజు ఏ సిస్టమ్ అయినా కూడా ఆంధ్ర తీరాన్ని దాటితే రెండో రోజు ఏదో తెలంగాణకు ఆనుకుని పోవడం కానీ లేదా తెలంగాణ మీదుగా పోవడం కానీ జరుగుతుంది. సో మొదటి రోజు రెయిన్స్ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో ఎందుకంటే ఆంధ్రాలో డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈదురుగాళ్ళ ప్రభావం అనేది మనకి తీవ్ర తుఫాను తీరాన్ని దాటినప్పుడు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఈదురుగాళ్ళు ఉంటాయి. ఈ ఈదురుగాళ్ళ వల్ల అలాగే రెయిన్ఫాల్ వల్ల తీరంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. అయితే ఈసారి ఈదురుగాలులు కూడా అనుకున్నంత లేవు. ఈదురుగాలుల వల్ల పెద్ద డ్యామేజ్ కాకుండా మనకి రెండవ రోజు మనకి యాక్చువల్ తెలంగాణ ద్వారా మనకి పోతున్నప్పుడు మనకి ఒక స్టేజీ బిలో అప్పటికే మనకి తీవ్ర సైక్లోన్ నుంచి సైక్లోన్గా బలహీనపడి తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత మనకి ఏమైందంటే ఈదురుగాలులు ఎక్కువ లేనందువల్ల ఇంచుమించు వరంగల్, హన్మకొండ ఆ ప్రాంతంలో ఒక 4-5 గంటల పాటు కదలకుండా ఈ సిస్టమ్ అనేది అక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోయింది. యాక్చువల్గా మనకి ఆ ప్రాంతం గుండా మరి ముందుకు వెళ్ళిపోవాలి. మనం నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం ఆంధ్రాలో క్రాస్ అయిన పాయింట్ని బట్టి, నర్సాపూర్ని బట్టి ఇది ఈ ప్రాంతంకి చేరుకునే అవకాశం ఉందని చెప్పి నిన్న ఉదయం నుంచి కూడా రెడ్ అలర్ట్ అనేది మనం హన్మకొండ, వరంగల్ అలాగే మహబూబాబాద్ ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే అది చాలాసేపు అక్కడే కాన్సన్ట్రేటెడ్గా ఉండిపోయి మనకి యాక్చువల్గా నార్త్ తెలంగాణలో కూడా చాలా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టినప్పటికీ ఈ క్లౌడ్ మాస్ ఎక్కువసేపు ఇక్కడే కాన్స్టెంట్గా ఉండిపోవడం వల్ల ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఇంకా కరీంనగర్, జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతం అంతా కూడా చాలా చోట్ల అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడటం జరిగింది. అంటే మొన్న కామారెడ్డిలో హెవీ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి, అది ఆ కామారెడ్డి వరకు పరిమితాయి. కానీ నిన్న కురిసినటువంటి అటు వరంగల్లో వచ్చింది, హన్మకొండ, ఇటు కరీంనగర్ చాలా చోట్ల కూడా. అంటే ఇంత హెవీ రెయిన్స్ గల కారణాలు ఏంటి? ఈ క్లౌడ్ మాస్ అనేది జనరల్గా ఇటు సైక్లోన్ ద్వారా వచ్చింది ఏంటంటే గ్రాడ్యువల్గా మూమెంట్ ఉంటుంది. మూమెంట్ ఉండి మూవ్ అయిపోతూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి చోట వెరీ హెవీ రెయిన్ పడినప్పటికీ కాసేపటికి ఆ క్లౌడ్ మాస్ అనేది మరికొంచెం ముందుకు జరిగిపోవడం జరుగుతుంది. అయితే నిన్న మనం చూసింది ఏంటంటే మార్నింగ్ ఇంచుమించు 8:30-9 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు కాన్స్టెంట్గా ఈ ఏరియాలో ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఈ హనుమకొండ, జనగాము, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతంలో చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఈదురుగాళ్ళ వేగం తక్కువగా ఉండటం వల్ల సిస్టమ్ పెద్దగా ముందుకు కదలకపోవడం వల్ల యాక్చువల్గా నార్త్ తెలంగాణలో మిగిలిన పైన జిల్లాల్లో చాలా తక్కువ రెయిన్స్ పడినాయి. ఈ రెయిన్ అంతా కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయి ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే నిన్న 14 ప్రాంతాల్లో అత్యంత భారీ 30 చోట్ల అతి భారీ వర్షం 12 నుంచి 19 సెంటీమీటర్లు, 40 చోట్ల భారీ వర్షం. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఈ 5-6 జిల్లాల్లో పడిన రెయిన్ఫాల్. ఇది చాలా విస్తృతంగా పడటం అనేది నిన్న జరిగింది. అంటే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని ఏ విధంగా కన్సిడర్ చేశారు? అంటే ఎన్ని గంటలు ఎంత వర్షపాతం నమోదవుతే ఫ్లాష్ ఫ్లడ్గా మీరు కన్సిడర్ చేస్తారు? ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాంతంలో జలాశయాలన్నీ నిండి ఉండి, రిజర్వాయర్లన్నీ నిండి ఉండి ఆల్రెడీ కనుక అక్కడ మళ్ళీ మనం హెవీ రెయిన్ఫాల్కి, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్కి ఫోర్కాస్ట్ ఇస్తున్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటంటే అది గ్యారంటీగా జరుగుతుందని కాదు. అక్కడ ఆల్రెడీ జలాశయాలు నిండి ఉన్నాయి. మరింత రెయిన్ఫాల్ పడినప్పుడు ఏ ప్రమాదమైనా జరగడానికి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికిస్తాము. సో మనకి గత 3-4 వారాల్లో తెలుసు మనకి ఈ ప్రాంతంలో చెరువులు అలాగే రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్రాంతంలో వెరీ హెవీ రెయిన్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్, రెడ్ అలర్ట్ పెడుతున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో డెఫినెట్గా ముంపుకి అవకాశం ఉంటుందని చెప్పి మనం తూర్పు తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ ప్రాంతానికి నిన్న ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి వాతావరణం ఎలా ఉంటుంది? ఏమైనా లైట్ మోడరేట్ రెయిన్స్ ఉన్నాయా లేకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు నుంచి మనకి దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణలో పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. అయితే నార్త్ తెలంగాణలో కొద్దిపాటి వర్షాలకి, ఎందుకంటే మనకి అడ్జసెంట్గా మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇంకా
ఇంకా ఈ సిస్టమ్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దాని ప్రభావం వల్ల మనకి ఉత్తర తెలంగాణలో ఈ ఆదిలాబాదు, కొమరంభీము, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఇటు నిజామాబాదు, నిర్మల్ ఈ ప్రాంతంలో కొద్దిగా మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో ఆల్మోస్ట్ పొడి వాతావరణమే కొనసాగుతుంది. అంటే తుఫాన్ పూర్తిగా బలహీన పడిందా, ఏమైనా ఇంకా అల్పపీడనంగా ఏమైనా కొనసాగుతుందా? ఇంకా తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనంగా మనకి ఇటు ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతంలో ఇక్కడ కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో మరొక స్టేజ్ బిలో అల్పపీడనం అయిపోతుంది. ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం అయిపోయి పూర్తిగా ఇంకా అది వీకెన్ అయిపోతుంది. దాని ప్రభావం కూడా మన మీద ఇంకా రేపటికి పూర్తిగా తగ్గిపోతుంది. రేపటి నుంచి ఇంకా మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మనకి ఇప్పుడు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా శీతాకాలపు టెంపరేచర్లు రాలేదు. మనకి యాక్చువల్ ఈ సిస్టమ్స్ ఉండి క్లౌడీనెస్, నైట్ టైం క్లౌడీనెస్ ఉంటే మనకి మినిమం టెంపరేచర్స్ తగ్గవు. సో మనకి ఈ క్లౌడీనెస్ తగ్గిపోతే మినిమం టెంపరేచర్స్ ఇప్పుడు మనకి 19 నుంచి 22 డిగ్రీల వరకు కూడా నడుస్తున్నాయి. ఈ మినిమం టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గి మనకి నవంబర్ 2వ వారం 3వ వారానికి చలి వాతావరణం చూసే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని స్ట్రాంగ్ తుఫాన్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇది అంటే మరీ స్ట్రాంగ్ అంటానికి లేదు. ఇది ఏంటంటే మనకి తుఫాను తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. దీని తర్వాత మరొక 2 స్టేజ్లు కూడా ఉంటాయి. అయితే ఈసారి ఏమైందంటే తీరం దాటి వచ్చిన తర్వాత ఒకే చోట మనకి ఈదురుగాలులు వేగం తక్కువగా ఉండి తర్వాత ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్గా మనకి కామారెడ్డిలో కూడా జరిగింది. అదే కామారెడ్డిలో కూడా క్లౌడ్ మాస్ అనేది కదలకుండా ఒక 2 రోజుల పాటు ఇంచుమించు అదే ప్రాంతంలో ఉంటే తోటి 60 సెంటీమీటర్ల పైబడి అక్కడ వర్షపాతం పడింది. అయితే నిన్న పడిన వర్షపాతం ఇంకా చాలా తక్కువ సమయంలో, నిన్న మార్నింగ్ 8:30 నుంచి రాత్రి అరౌండ్ 11:30 అయ్యేటప్పటికి రెయిన్ఫాల్ బాగా తగ్గిపోయింది. కానీ అప్పటికే 30 సెంటీమీటర్లు పైబడి వర్షపాతం ఇంచుమించు 12 గంటలు. అది కూడా 1-2 ప్రదేశాల్లో కాకుండా 15-20 చోట్ల 3-4 జిల్లాల్లో విపరీతంగా పడటం అనేది జరిగింది నిన్న. మీరు ముందుగానే రెడ్ అలర్ట్ గుర్తించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఏమైనా అప్రమత్తమైనట్టు మీకు అనిపించింది? ఎందుకంటే చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది. అంటే డ్యామేజ్ని పూర్తిగా ఇప్పుడు ఏమిటవుతుందంటే మనకి ఈ హెచ్చరికల వల్ల ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం అనేది జీరో అయిపోతుంది. ఎందుకంటే మనం 5-6 రోజుల ముందు నుంచి కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మనకి ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు వారం రోజుల ముందే మనకి ఇక్కడ ఉపరితల ఆవర్తనము అల్పపీడనంగా ఉండగానే ఒక 1000 కిలోమీటర్ల దూరంగా ఉండగానే ఇది పలానా ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది అని అది దగ్గరకు వచ్చే కొద్దీ మరింత ఖచ్చితత్వంగా ఒక 100 కిలోమీటర్లు అటు ఇటుగా మనం చెప్పగలుగుతున్నందువల్ల ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా ఈ ప్రాణ నష్టాన్ని పూర్తిగా, ఎందుకంటే ఈదురుగాలని ఎవరో అడ్డుకోలేరు, దానివల్ల ఆస్తి నష్టము పడే వర్షాన్ని అడ్డుకోలేరు. కాకపోతే దీనివల్ల ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి వర్షపాతం మనకి యాక్చువల్ ఎంత హెవీ రెయిన్ఫాల్ వచ్చినా కూడా మనం ప్రాణ నష్టం అనేది చాలా మినిమల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయింది. దీనికి ఐఎండీ హెచ్చరికలు ప్లస్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు కూడా సరైన చర్యలు తీసుకోవడం వల్ల జరుగుతుంది. అయితే ఈ ఆస్తి నష్టము, ఈదురుగాళ్ళు, వర్షం అనేది మనం అడ్డుకోలేని పరిస్థితి. దానివల్ల అయితే డ్యామేజ్ ఉంటుంది. అంటే ఐఎండీ మొత్తం ఎన్ని చోట్ల గుర్తించింది ఎక్కువగా వర్షపాతం కావచ్చు ఇదంతా కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ? మనం అంటే ఒక 3 రోజులు బట్టి ఈశాన్య తెలంగాణ అంటే ఒక జిల్లా అటు ఇటుగా మనం ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం ఏదైనా ఆరెంజ్ అలర్ట్ ఆర్ రెడ్ అలర్ట్ అన్నది ఒక నిన్నటి నుంచి 3 రోజుల ముందు నుంచే కొనసాగుతుంది మనకి. ఏదైనా మహబూబాబాద్ అయితే మనకి కరెక్ట్గా ఇప్పుడు తెలుస్తుందంటే అది క్రాసింగ్ పాయింట్ ఎక్కడ, క్రాసింగ్ పాయింట్ కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్యలో అయినట్టయితే తెలంగాణకి ఆనుకుని వెళ్ళిపోతుంది సిస్టమ్. క్రాసింగ్ పాయింట్ కాకినాడ కిందకైతే తెలంగాణ మీదుగా వెళ్తుంది. మన క్రాసింగ్ పాయింట్ తెలిసిన తర్వాత క్రాసింగ్ పాయింట్ కాకినాడకి కిందుగా నర్సాపురం ప్రాంతంలో అయింది కాబట్టి ఆ ప్రాంతంలో క్రాసింగ్ అయితే మనకి తెలంగాణ మీదుగా వెళ్తుంది. దాన్ని బట్టి నిన్న డిస్ట్రిక్ట్లు కొంచెం మార్పు చేసి నిన్న ఉదయాన్నే ఒక 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ పంపించడం జరిగింది. యాక్చువల్గా సిస్టమ్ గ్రాడ్యువల్గా మూవ్ అవ్వాల్సినట్టుగా మూవ్ అయిపోతే అక్కడ ఓన్లీ హెవీ రెయిన్ఫాల్ పడి ఇతర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షం పడేది. అయితే నిన్న స్టాగ్నెంట్గా ఉండిపోవడం వల్ల అక్కడ ఎక్కువ వర్షపాతం. ఆల్రెడీ చెప్పాము, ఆల్రెడీ 20 సెంటీమీటర్లు పైబడి ఈ ప్రాంతంలో ఉంటుందని 2-3 రోజులు బట్టి కూడా ఒక జిల్లా అటు ఇటుగా ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాలకి కొనసాగుతూనే ఉంది. సో మొత్తం మీద ఏదైతే మోంతా తుఫాన్ అనేది క్రమంగా బలహీన పడిందే అదే ప్లేస్లో ప్రస్తుతం అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఈ అల్పపీడనం అనేది ఛత్తీస్గఢ్ వైపు
వైపు వెళ్తుంది. దాని ప్రభావం అనేది ఎక్కువగా ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఇటు తెలంగాణలో ఒకవైపు ఎలాంటి వర్ష సూచన అనేది లేదు. కేవలం పొడి వాతావరణం, రేపటి నుంచి కూడా పొడి వాతావరణం, చెదురుమదురు వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. కానీ చాలా చోట్ల ముందస్తుగానే ఇటు ఐఎండీ హెచ్చరించింది. ఒకవైపు ఇటు వరంగల్ అర్బన్ కావచ్చు, వరంగల్ రూరల్కి ఇప్పటికే నిన్న రెడ్ అలర్ట్ ప్రకటించింది. కానీ ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా అక్కడ విండ్ ప్రభావం లేకపోవడంతో, అక్కడనే క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడంతో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. దీంతో ఎక్కువగా డ్యామేజ్ జరగాల్సిన దీనికి ముందు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.